డబ్బులు కావాలా? ఎందుకురా? బుక్స్ కొనడానికి. నా కాడ 300 ఉన్నాయి. సరే. మామ ఈరోజు ఫుల్ ఎంజాయ్ రా. మన ఆయన దగ్గర బుక్కులు కానీ 300 నక్కేసినారా. రానా రాత్రి ఎక్కడికి వెళ్ళాను? చదువుకోవడానికి వెళ్ళాను. సరేలే, నేను పనికి వెళ్తున్నా, జాగ్రత్త ఇంట్లో. సరే. ఏ మల్లయ్య, ఏం చేస్తున్నావు? ఓ మల్లయ్య, ఏం చేస్తున్నాడు మీ కొడుకు? చదువుకున్నాను. బాగా చదువుకోమాను. సరే. సరే సరే, చేసుకో పని. వేరే రాత్రి ఇంటికి రాలేదు? నాకు బైక్ కావాలని చెప్పాను కదా. ఎంత అవుతుంది బైక్? 2 లక్షలు అవుతుందంట. 2 లక్షల? నా కాడ అంత అమౌంట్ లేదురా. చీ, ఎప్పుడు నీ కాడ డబ్బులు ఉండదు. రే మల్లయ్య రారా. రే మల్లయ్య రారా. మీ కొడుకు ఆడ తాగి పడిపోయి ఉన్నాడు. ఎక్కడయ్యా? ఆడ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. సరే. అయ్యా మల్లయ్య ఉన్నాడా మీ కొడుకు? లేడయ్యా. మీ కొడుకు చదువుకుంటా అని చెప్పినావు, వాడు ఏమో రోడ్ల మీద తాగి పడిపోయి ఉన్నాడు. రాత్రి బైక్ కావాలండి. నా కాడ అంత డబ్బులు లేదా, ఎందుకు ఇంటర్న్షిప్. సరే సరేలే, మీ కొడుకుతో నేను మాట్లాడతాలే మళ్ళా. సరే. రే మళ్ళీ, రే మళ్ళీ, రే మళ్ళీ. చెప్పండి అయ్యా, ఏమన్నా పని ఉందా? అదేం లేదు కానీ ఎందుకు తాగుతున్నాను? నాకు బైక్ కావాలని అడిగాను డాడీకి, డబ్బులు లేవన్నా. అందుకనా నువ్వు తాగేది? దేనికి అడిగినా డబ్బులు లేవన్నాడు. రే మళ్ళీ, మీ నాన్న గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీ నాన్న అక్కడ ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలీదు. అయినా కానీ ఎందుకు చెప్తున్నావు ఇట? ఏంటయ్యా మీరు అనేది? రే మళ్ళీ, ఆయన ఎవరి కోసం కష్టపడేది? నీ కోసమే కదరా. నువ్వు ఎందుకు తాగి ఇలా ఉన్నావు? చా, ఏం కొడుకురా. నాన్న ఏం చేస్తాను నాన్న? నేనా పని చేస్తున్నానా? సైకిల్ ఎంత బాగుందో. చైతురా, ఎవరు నువ్వు నా సైకిల్ మీద చేయి వేసినావు? నాకు సైకిల్ కావాలి. నా కాడ అంత డబ్బులు లేదు నాన్న. సర్లే, ఏమైనా తిన్నావా? తిన్నా నాన్న. కావాలి నాన్న.
సెల్లు కావాలి నాకు. ఎందుకు ఫోన్ నీకు? టీచర్ చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయంట నాన్న. నాకాడ అంత డబ్బులు లేదు నాన్న. కానీ ఇక్కడ ఎక్కువ డబ్బులు ఉన్నావు నాన్న. అన్నం తిందురా? అన్నం వద్దు ఏం వద్దు పో. నీకు తెలుసు కదరా మన పరిస్థితి, కూటికి గుడ్డికే దిక్కులేదు. మా చెల్లులో కావాలంటే ఏం చేస్తా నేను ఆమెకు. హలో హలో యారా, హలో రే 10,000 డబ్బులు కావాలరా. బాచా నా దగ్గర డబ్బులు లేవరా, నేను నిన్ననే బైక్ రిపేర్ ఇచ్చాను. సరేలేరా. హలో హలో చెప్పురా. హలో రే 10,000 డబ్బులు కావాలరా. రే నా దగ్గర లేవరా, నేనే హాస్పిటల్ ఖర్చంతా పెట్టేసినారా. సరేలేరా. సరేరా. నన్ను చెప్పిస్తానా? బైక్ రేపు తీసుకున్నాం రా. నానా బైక్ వద్దు ఏమొద్దు నువ్వు ఉంటే సార్. సర్లేరా. నేను బాగా చదువుకొని నీకు మంచి పేరు తెస్తా. అయ్యా శబాస్రా, మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి అనిపించుకున్నావు. నువ్వు బాగా చదువుకో, నీ వెనక నేను ఉంటా. సరేనా? సరే పెద్దయ్యా.